వెల్కమ్ టు పెట్జూ. పెట్జూ డాట్ ఇన్ ఓపెన్ చేయగానే మొబైల్ వ్యూలో ఇలా ఇంటర్ఫేస్ వచ్చేసిద్ది. ఇలా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మై పెట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ యాడ్ పెట్ అని ఉంటుంది. యాడ్ పెట్ మీద క్లిక్ చేయండి. సో ఇలా అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి వస్తుంది. యాడ్ ఫోటో కొట్టేసి మీ పెట్ ఇమేజ్ అప్లోడ్ చేయండి. సో ఇక పెట్ నేమ్, మీ పెట్ నేమ్ ఏమైనా పెట్టుంటే మీ పెట్ నేమ్ ఇచ్చేసుకోండి. లేకపోతే నార్మల్గా మీ పెట్ నేమ్ ఇచ్చేసేయండి. నేను డాబర్ దివన్ ఇచ్చేసాం. యూజర్ నేమ్ ఒక యూజర్ నేమ్ ఇచ్చేసండి. అండర్ స్కోర్స్తో ఎలా అయినా ఇవ్వచ్చు యూజర్ నేము, ఇన్స్టాగ్రామ్ లాగా. లైక్ మీ పెట్ మీ ఇంటికి తెచ్చిన డేట్ కానీ లైక్ బర్త్ డేట్ కానీ గుర్తుంటే ఆ బర్త్డే డేట్ అప్డేట్ చేయండి. లైక్ నేను 6/4/2004 ఇక్కడ మెయిలా ఫిమేలా జెండర్ చేసాను, కేటగిరీ చేసేసి ఇక్కడ బ్రీడ్ నేమ్ ల్యాబర్ డాగ్ అని పెట్టేశాను. లైక్ అజంప్షన్గా వెయిట్ హైట్ యాడ్ చేయండి. సో 6 కేజెస్ హైట్, నార్మల్ సెంటీమీటర్స్ ఇవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత కూడా. లైక్ ఈ బయో మీరు మీ పెట్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లేదా లైక్ బయో ఆప్షనల్ చేసేసండి. దిస్ ఈజ్ మై పెట్ మై వరల్డ్ అని పెడుతున్నాను. సో నేను ఇంకా యాడ్ పెట్టి కొట్టేస్తున్నాను. మొత్తం డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత యాడ్ పెట్టి కొట్టేశాను. సో పెట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వ్యూ డీటెయిల్స్ అని కొట్టాలి. కొట్టేసిన తర్వాత పెట్ ఇంటర్ఫేస్ అంటే పెట్ ఒక అకౌంట్ ఇలా ఇంటర్ఫేస్ ఇలా కనిపించింది. లైక్ మెయిల్, ఇలా ఫాలోవర్స్, లైక్ ఏమేంటి పెట్ గ్యాలరీ. ఇక్కడ పెట్ గ్యాలరీలో అసలు ఇంటర్ఫేస్ అనేది మొత్తం మొబైల్ వ్యూలో ఇలా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే స్క్రోల్ చేసేసుకొని ఏదైనా ఫోటో యాడ్ చేయాలి. ఫోటో యాడ్ చేసేసి ఇప్పుడు సేమ్ నేను ఆ ఫోటోని యాడ్ చేస్తున్నాను. సో కొంచెం కింద స్క్రోల్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ పెట్ ఇమేజ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే క్యాప్షన్ ఏదో ఒక లైక్ క్యాప్షన్ ఏదో ఒకటి యాడ్ చేయండి. లైక్ ఇన్స్టాగ్రామ్కి మనం ఎలా యాడ్ చేస్తాము అలా క్యాప్షన్ యాడ్ చేయండి. విజిబిలిటీలో పబ్లిక్గా ప్రైవేటా ఉంటుంది. అది పబ్లిక్ పెడితేనేమో అందరికీ రీచ్గా ఉంటుంది. ప్రైవేట్లో అయితే మనం ఓన్లీ చూసుకోవచ్చు. నేను పబ్లిక్ పెట్టేస్తున్నాను. లైక్ షేర్ ఫోటో అప్లోడ్ అవుతుంది. సో ఇమేజ్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్. సో ఇక్కడ ఇలా మొత్తం ఇంటర్ఫేస్ కనిపించిన తర్వాత ఇక్కడ పెట్ ఫీడ్ ఇక్కడ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, మనం ప్రైవేట్ చేయొచ్చు, మళ్ళీ మళ్ళీ ప్రైవేట్ నుంచి పబ్లిక్ చేయొచ్చు. ఇలా కామెంట్స్ ఇవన్నీ కనిపిస్తే మనం డిలీట్ చేసుకోవచ్చు ఫోటోని. సో ఇంక ఇంటి కొట్టేస్తాను. సో ఇంకా పెట్ ఫీడ్లోకి వెళ్ళేసిన తర్వాత ఇంకా అన్ని ఫొటోస్ ఇలా పెట్ ఫీడ్లో ఇలా కనిపిస్తాయి. మనం లైక్ చేసుకోవచ్చు, కామెంట్ చేసుకోవచ్చు, లైక్ ఎవరైనా కామెంట్ చేయొచ్చు, లైక్ మనం మన పెట్ని షేర్ చేసుకోవచ్చు, మన పెట్ని ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడే క్రియేట్ చేసింది. మనం ఎవరినైనా ఫాలో అవ్వచ్చు. ఫాలో అయిన వాళ్ళని ఇక్కడ ఆల్ పోస్టులు ఇవన్నీ చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఫాలో అవుతున్నాను మా ఫ్రెండ్ పెట్ని. ఫాలో అవ్వచ్చు, పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు, మన పెట్ని బాగా పాపులర్ చేసుకోవచ్చు, మనం పోస్టులు కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇది పెట్జూ ఫీడ్ అనమాట. సో ఇక్కడ వ్యూ డీటెయిల్స్ కొడితే ఇక్కడ ఫాలోయింగ్, ఇక్కడ ఫాలోవర్స్ అంటే మనం కూడా ఫాలోవర్స్ని గెయిన్ చేసుకోవచ్చు ఇదంతా.